హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. భగవద్గీత 14వ శ్లోకాన్ని భగవద్గీత చెప్తున్నారు. భగవద్గీతలో 14వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన అనిత్య తాన్ తితిక్షస్వ భారత. అంటే ఓ అర్జున, ఓ కుంతిపుత్ర, శీతోష్ణములను సుఖదుఖములను కలిగించునవైన విషయేంద్రియ సంయోగములైతే ఉత్పత్తి వినాశశీలములు మరియు అనిత్యములు కావున ఓ అర్జున వాటిని ఆ ద్వంద్వములను సహింపుము. అంటే ప్రతి విషయాదులందులో కూడా సుఖదుఖాలు కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మన మనస్సు విషయాదులందు వెళ్తుందో కొన్ని విషయాలు మనకి వచ్చేటప్పుడు సుఖాన్ని ఇస్తాయి, కొన్ని విషయాలు చూసేటప్పుడు మనకి దుఃఖాలు కలిగిస్తాయి. ఈ సుఖ దుఃఖాలు అనేవి కూడా అనిత్యమైనవి, ఆగమాపాయన నుంచే రాకపోకల కలవి. మనం ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్నాం. సుఖాలు అనుభవించినవన్నీ కూడా సుఖం నిత్యం కూడా సుఖం ఉండదు, మనకి దుఃఖం వస్తుంది. దుఃఖాలు అనుభవిస్తున్నాం, ఈ దుఃఖాలు కూడా దుఃఖాలుగా ఉండవు, మరి సుఖాలు వస్తుంటాయి. అంటే ఆగమాపాయన ఈ జీవితంలో ప్రతి ఒక్కరు కూడాను సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఇవి విషయేంద్రియ సంయోగ విషయాదుల సంయోగం వల్ల. సంయోగం అంటే మనం మన ఇంద్రియాలు విషయాదులందు ఆకర్షించడం వల్ల. ఇప్పుడు మనం చెవితో విన్నాం, ఏదో మనకి వినడం వల్ల మనకేదో సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అలాగే చూసాం, మన కంటితో చూసేటప్పుడు ఏదో మన దృశ్యం చూసేసరికి అకస్మాత్తుగా ఒక దుఃఖం కలగవచ్చు, సుఖం కలగవచ్చు. ఆ విధంగా ఈ సుఖ దుఃఖాలు అనేవి కూడా మనకి విషయాదుల యొక్క సంయోగం వల్ల మనకి వస్తాయి. కాబట్టి దానికి పోతూ ఉంటాయి. కాబట్టి ఓర్చుకో, తితిక్షస్వ భారత అన్నారు. మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన అనిత్య. ఇవి నిత్యముండవు. మనం ఏదో అనుకుంటాం నిత్యముంటాయి, కానీ నిత్యముండవు. దాన్ని తితిక్షస్వ, ఓ భారత, దాన్ని నువ్వు ఓర్చుకో. ఎప్పుడైతే ఓర్చుకున్నావో అవి సుఖాలుగా ఉండవు, దుఃఖాలుగా ఉండవు. దుఃఖాలు అనుభవిస్తాం మనం అనేక రకాలుగా, దైవికంగా, మనం ఆధ్యాత్మికంగా, ఆదిభౌతికంగా మన దుఃఖాలు అనుభవిస్తున్నాం. అలాగే మనకి సంపదల వల్ల కానీ ఐశ్వర్యం వల్ల కానీ మనకి సుఖాలు వస్తున్నాయి, కానీ ఈ సుఖాలు ఇప్పుడు కూడా ఉండవు. కాబట్టి వీటిని ఓర్చుకో అని భగవద్గీతలో పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం